పానీపూరి చేస్తున్నామండి. పానీపూరి వాటర్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. చింతపండు నానబెట్టుకొని కొంచెం వేసుకోవాలి. అల్లం ఒక రుంత ముక్కలు కోసి వేసుకోండి. పుదీనా ఆకులు ఒక గుప్పెడు వేసుకోండి. పుదీనా ఆకులు, కొత్తిమీర కొంచెం వేసుకోండి. పచ్చిమిరపకాయ ఒకటి వేసుకోండి. కొన్ని వేసుకోండి, కొన్ని చాలు, ఎక్కువ మళ్ళీ ఘాటు వచ్చేస్తుంది. పచ్చిమిరపకాయ వేసాం కదా. ఇవన్నీ మిక్సీ పడతాము. పూరికి పానీ రెడీ చేస్తున్నానండి. ఇప్పుడు మిక్సీకి వేసాను. ఇది వడగట్టుకుందాము. ఎందుకంటే కొంచెము తొక్కుగా ఉంటుంది కదా, పిల్లలు తినేటప్పుడు నోటికి తగలకుండా ఉంటుంది. ఇది వడగట్టుకునేసి దీంట్లో మసాలా అంతా వేసుకుందాము. పెట్టానండి చూడండి, దీంట్లో తొక్కు అంతా వచ్చింది. చిన్నపిల్లలు అయితే ఇది తొక్కు నోటికి తగిలితే కొంచెం అనీజీగా ఫీల్ అవుతారు. అందువల్ల నేను వడగట్టేశాను. వడగట్టకుండా కూడా పోసుకోవచ్చు, పెద్దవాళ్ళు అయితే వడగట్టకుండా పోసుకోవచ్చు. చిన్నపిల్లలు తినేది కాబట్టి కొంచెం మేము ఇంట్లో వడగట్టుకున్నాము. వడగట్టాక దీంతో 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. పానీ రెడీ అవుతుందండి. దీంట్లో కొంచెము సాల్టు, కొంచెం అంటే రుచికి తగ్గ సాల్టు, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇవంతా మిక్స్ చేసేసుకొని మిక్స్ చేద్దామండి. ఇప్పుడు పానీ రెడీ అయిందండి. ఇప్పుడు స్టఫింగ్ చేద్దాము. స్టఫింగ్ తయారు చేస్తున్నానండి. ఇవి చేస్తున్నామండి. ఆలు బాగా ఉడకబెట్టుకున్నాము, దాన్ని స్మాష్ చేస్తున్నానండి. స్మాష్ చేశానండి. దీంట్లో ఆనియన్స్, కొత్తిమీర, ఆనియన్స్ వేసానండి, కొత్తిమీర కూడా వేసాను. దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం సాల్టు, దీంట్లో చికెన్ మసాలా కొంచెం, గరం మసాలా కొంచెం, ధనియాల పొడి కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం కూడా కొంచెం వేసుకోండి. పూరీలు బయట రెడీమేడ్లో అమ్ముతారండి. షాపుల్లో అడగండి, ఇన్స్టెంట్ పూరీస్ అని, వాళ్ళే ఇస్తారు. చూడండి, ఇవి ఆయిల్ గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పోసాను. ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉందండి. ఈ పూరీలు దాంట్లో వేద్దాము. వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కించడండి. ఇట్లా పెట్టగానే చెయ్యి బాగా చెగ తగులుతుంది. ఇప్పుడు పూరీలు వేద్దాం అండి. చూడండి, పూరీలు చూడండి, వాటికే అవే తిరుగుతున్నాయి రౌండ్గా. చూడండి ఎంత బాగా వస్తున్నాయి పూరీలు. గెంటితో అట్ట కలబెట్టామంటే చాలు, పైకి వచ్చేస్తున్నాయి బాగా. చూడండి, మ్యాజిక్ లాగా వచ్చేస్తుంది. పూరి రెడీ అండి. ఇంట్లో చేసుకుంటే బాగా వస్తుంది. చూడండి, నేను చేసినవన్నీ ప్రాసెస్ అన్నీ పెట్టానండి, ఇంట్లో ట్రై చేయండి. పూరీలు, పానీ, స్టఫింగ్ ఇవన్నీ చూడండి బాగా చేశాను. లాస్ట్లో నిమ్మకాయ వేసుకుంటున్నాను. కొంచెం పిండుకోండి, ఎక్కువ పిండద్దు, మళ్ళీ పులుపు ఎక్కువ వస్తుంది. చూడండి, మీరు ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. చూడండి, పూరీలో స్టఫింగ్ పెట్టాను. పానీ వేసుకొని